Hi, I'm Dr. Prithvi Rani, consultant gynecologist and fertility specialist, ARC Fertility Hospitals. So, మనలో ఉండే కొత్తగా పెళ్ళైన దంపతులు మనకి ప్రతిసారి అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీ త్వరగా రావాలి అంటే టిప్స్ చెప్పండి అని అడుగుతూ ఉంటారు. సో దాని గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఏం చేయాలి అంటే హైడ్రేషన్ అనేది చూసుకోవాలి. మగవారిలో కానీ ఆడవారిలో కానీ హైడ్రేషన్ అనేది బాగుందా లేదా అంటే అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్, ఒక రోజుకి కనీసం 2 నుంచి 3 లీటర్ల వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్లీప్ అంటే నిద్రలేనితనం. సో ఇప్పుడు చాలా మంది ఐటీ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళు నైట్ షిఫ్ట్స్, నైట్ డ్యూటీస్ అనేది చేస్తూ ఉంటారు. నిద్ర అనేది ఎంత అడిక్వేట్గా ఉందా లేదా అనేది చూసుకోరు. సో ఇలాంటివి కూడా మనకి ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేస్తూ ఉంటుంది. సో ఇద్దరు దంపతులకి ఫర్టిలిటీ కోసము, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు అంటే అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ అంటే 7 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ ఫుడ్. సో మనము ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నాము అంటే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. సో మన ఫుడ్లో ముఖ్యంగా ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఆ తర్వాత మినరల్స్, ఫైబర్, ఇంకొకటి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డయట్ అనేది ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. సో ప్రోటీన్ కావాలి అంటే నాన్ వెజిటేరియన్స్కి అయితే మీట్, ఫిష్, ఎగ్స్ ఇలాంటివి అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి. అదే వెజిటేరియన్స్కి అయితే పన్నీర్, గ్రీన్ పీస్, పల్సెస్, లెగ్యూమ్స్, టోఫు ఇవన్నీ మనకి వెజిటేరియన్స్కి చాలా అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డయట్స్ అంటే చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఫిష్ ఇలాంటి వాటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్, బెర్రీస్ మనకి స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీస్ ఇవన్నీ ఈజీగా దొరుకుతూ ఉంటాయి. సో వీటిల్లో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది బాగా ఉండేలా చూసుకోవాలి. అంటే వాకింగ్ కానీ, యోగా కానీ ఏమైనా ఒక 1 weekలో 3 to 4 days మనం ఎక్సర్సైజ్ చేసుకునేలాగా చూసుకోవాలి. ఎక్సర్సైజ్ అంటే మరీ హెవీగా వెయిట్స్ ఎత్తేయడమో లేకపోతే విగరస్గా చేసేయడమో కాకుండా నార్మల్ మోడరేట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ లైక్ వాకింగ్, యోగా, మెడిటేషన్ ఇవన్నీ చేసుకుంటే ఫర్టిలిటీకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఆ తర్వాత మెయిన్గా ఈ ఎన్విరాన్మెంట్లో కానీ లేకపోతే ఇప్పుడుండే జనరేషన్లో కానీ ఉండే మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి స్ట్రెస్. సో అందరి లైఫ్ అనేది చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. సో ఈ స్ట్రెస్ అనేది చాలా తగ్గించుకొని ప్రెగ్నెన్సీకి అనేది ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా త్వరగా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.